లోయల అనుభవాలు, ఇంచుమించుగా కొన్ని లోయలు దైవికంగా దేవుని పాదాల దగ్గర ఆ కోరు లోయ అని ఇలా కొన్ని లోయలు నేర్చుకున్నాం. దాంట్లో ఆ కోరు లోయ ఎవరికి ఉండకూడదు, మిగతా దైవస్థితికి యోగ్యమైనటువంటి లోయలు ఉన్నాలు అని దేవుని వాక్యం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. మరి యాలా లోయని, బెరాకా లోయని, మరి బాకా లోయని, ఇలా కొన్ని దైవిక విషయాలు మనం నేర్చుకున్నాం. మంచిది. దేవునికి స్తోత్రం. నిన్న శుక్రవారం నాడు మధ్యాహ్నం పర్వతాల అనుభవాలు ప్రారంభించాం. పర్వతాల అనుభవాలు చాలా ఎత్తైనవి, చాలా మంచిది. దాంట్లో నిన్న లెబానోను పర్వతం, అది యేసుక్రీస్తు వారి సార్వత్రిక సంఘంతో భక్తుడు పరమగీతాన్ని రాసిన సొలొమోను దాంట్లో అభివర్ణిస్తూ, సహోదరి నా ప్రాణేశ్వరి, నీవు లెబానోను పర్వత ప్రవాహం అని అభివర్ణిస్తూ రాస్తాడు. ఆ మాటల్ని నేర్చుకుంటాం. అది లెబానోను ఎంత దైవికమైనటువంటి సౌందర్యానికి కానీ, మరి దైవ దృష్టికి యోగ్యమైనటువంటి మంచి ఎత్తైన దేవదారు మానులు, మరి బలమైన దేవదారు మానులు అక్కడే ఎక్కువగా లభిస్తాయని, యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని కట్టవలసినటువంటి మానులు అక్కడి నుంచే, లెబానోను నుంచే మనం తీసుకువెళ్ళారని, ఇవన్నీ కొన్ని సంగతులు. లెబానోను దేనికి ప్రసిద్ధి అయింది అన్న సంగతిని నేర్చుకొని క్రైస్తవ సంఘం కూడా మరి ఆ దైవికమైన సౌందర్యం, ఆ దైవికమైనటువంటి స్థితి కలిగి ఉండి లెబానోను పర్వతంగా ప్రభువుకి మహిమ తెచ్చే రీతిలో ఉండాలని నేర్చుకుంటాం. మంచిదండి. క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దైవ దర్శనం అండి. దర్శనము కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. ఎందుకంటే దర్శనం లేకుండా అయితే ప్రజలు నశించిపోతున్నారు. దైవ గంధర్వమైన దర్శనం లేకుండా వాక్య దర్శనం, ఆత్మ దర్శనం, ప్రార్థన, దైవిక దర్శనం, ప్రత్యక్షత అవి లేకుండా క్రైస్తవ జీవితంలో దేవుడు ఆశించిన స్థాయిలోకి మనము ఎదగడము లేక అభివృద్ధి పొందడం అనేది చాలా కష్టం. దేవుని పాదాల దగ్గర మోషే తన జీవితంలో ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చాడు. ఐగుప్తు నుంచి పారిపోయిన తర్వాత దేవుడు తన కృప కనికరం చేత మిద్యాని యాజకుడి దగ్గరికి తీసుకొచ్చాడు, తన మామైనట్లు ఇత్రో. అలాంటి ప్రదేశాన్ని తీసుకొచ్చి అక్కడ అతన్ని గొర్రెలు మేపడానికి పంపించినట్టు లేఖనాలు చెప్తున్నాయి. అతనికి వ్యవసాయం ఉంది, గొర్రెలున్నాయి, ఇతరమైనటువంటి పరిస్థితులు ఏవి ఉండొచ్చు. కానీ దైవ చిత్తము, దైవ ప్రణాళిక ఏంటంటే దేవుడు ఎలాగైతే యోసేపును ఐగుప్తులో ఉన్నతంగా ఆశ్రయించాలని కోరుకున్నాడు, అలాగే దేవుడు కూడా మోసే పట్ల కూడా ఒక దైవిక ప్రణాళిక కలిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒక దైవిక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల సర్వశక్తిమంతుడైన ప్రభు ఒక దైవికమైనటువంటి ప్రణాళికను కలిగి ఉంటాడు. అది మనం అర్థం చేసుకున్న స్థాయికి వెళ్ళాలి. ఆ ప్రణాళికను అర్థం చేసుకోవాలంటే, దేవుని చిత్తాన్ని గ్రహించాలంటే మన మనసు కొంచెం రూపాంతరం చెందాలి. అది రోమా 12:2 ప్రకారం మీ మనస్సు మొగటు మారి నూతన మొగటు రూపాంతరం పొందిరి, ఆయన చిత్తము గ్రహించున్నట్టు అంటాడు బైబిల్ గ్రంథంలో. కనుక మనస్సు రూపాంతరం చెందకుండా, అంటే రూపాంతరం చెందడం అంటే ఏంటి అంటే, ఉన్న మారు మనసు కంటే, పశ్చాత్తాపం కంటే, ఇంకా దైవ సంబంధంగా ఈ మనసు కంప్లీట్ గా దేవునికి అనుకూలంగా మార్చుకునే స్థాయికి, ఈ మనస్సును ఎప్పుడూ దేవుని శ్లాఘించాలి, దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. మనస్సు ప్రభు యొక్క స్తుతితోని, వాక్యంతోని, ఆత్మతోని, ప్రార్థనతోని, దైవశక్తితోని, ప్రభు కొరకు ఏదైనా చేయాలన్న తపనతోని మనస్సు నిండా ముందు
దైవ సంబంధమైనటువంటి పరిస్థితిని నింపుకోవాలి. ఇది క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో ఎవరు దీన్ని ఆలోచించరు ఎక్కువగా. మనస్సు కంప్లీట్ గా నువ్వు దైవ సంబంధంగా నింపబడితేనే, నీ హృదయం సంపూర్ణంగా దైవ సంబంధంతో నింపబడితేనే దర్శన అనుభవానికి మనం పెడతాం. దేవుని స్తోత్రం. ఇక్కడ మోషే పట్ల దేవుని ప్రణాళిక చాలా అద్భుతమైంది. ప్రైజ్ గాడ్. ఇతడి మనస్సంతా దేవునితో ఉంది. ఎందుకు? ఐగుప్తులో అతడు చూసిన కొన్ని సంఘటనలు, అతను ఐగుప్తులోంచి అతను పారిపోయి రావడానికి కావాల్సిన పరిస్థితులు, ఇవన్నీ చూసినప్పుడు నా హెబ్రూ దేవుడు అంటాడు ఆయన. కనుక నా సర్వశక్తుల దేవుడి దగ్గరికే నేను వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఆయన ఐగుప్తు డబ్బును గాని, ఐగుప్తు రాజకుమారి యొక్క కుమార్తెకు కుమారుడుగా అనిపించుకునే హోదా గాని, రాజకుమారుడుగా ఉండి జీవించాలని గాని, ఇవన్నీ తునీకరించాడు. గుర్తుపెట్టుకోండి, దర్శనం అన్నది ఎవరికి వస్తుంది అంటే, నువ్వు లోక సంబంధమైన వాటి తునీకరించే మనసు నీకుంటే దైవ దర్శనం కలుగుతుంది. అసలు లోక సంబంధం తునీకరించకుండా లోకాన్ని మనసులో పెట్టుకొని దేవుని ఇలా చూడగలం. గుర్తుపెట్టుకోండి, లోకమంతా మనస్సంతా నిండిపోతే మనస్సంతా లోకంతో నిండిపోయింది, లోక సంబంధం వాటితో నిండిపోయింది. మరి దేవుని దర్శనం ఎట్లా చూస్తావు? ఉదయం అంతా లోకంతో నిండిపోయింది, మరి దేవుని దర్శనం ఎట్లా చూస్తావు? మన కన్నుల్లో, మన మనసులో, మన అంతరంగంలో కూడా మొత్తం లోకం నిండిపోతే దైవ దర్శనం చూస్తాం. ఈయన మొట్టమొదటి జ్ఞాపం చేసుకోండి, ఈయన ఐగుప్తులోనే ఉన్నాడు కానీ దైవ సంబంధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అతని మనస్సు ఐగుప్తు మీద లేదు. ఫరో కుమారుడుగా అనిపించుకునే పరిస్థితులు లేదు. మంచి అక్కడ హోదాలో ఉండాలనే పరిస్థితులు లేదు. ఈ దేశానికి నేను రాజు అయిపోతానన్న ఆలోచన లేదు. ఏదైనా బైబిల్ గ్రంథంలో ఉంది, ఆయన ఐగుప్తు ధనము కంటే అంటాడు, దేవుని ప్రజలతో శ్రమ పట్టే మేలంటాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, ఈ శారీరక సంబంధమైనటువంటి ఐగుప్తు ధనం కంటే దేవుని ప్రజలతో ఉండే శ్రమను ఎంచుకున్నాడు. అతడు ఇవన్నీ వెంచుకోవడం, ఇవన్నీ ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. అతడి మనస్సు నిండా ప్రభుతో ఉన్నాడు. అతని హృదయం నిండా ప్రభుతో ఉన్నాడు. అతడు అక్కడ నిలవలేడు, ఇంకా నిలవలేడు. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, అతడు పారిపోవలసినటువంటి సంఘటన ఒకటి అక్కడ సృష్టించబడింది. ఐగుప్తుని ఒక అతను కొట్టడం, హెబ్రూ వ్యక్తి ఐగుప్తు వారిని విడిపించి ఐగుప్తు అతను కొట్టడం, ఇవన్నీ ఉన్నాయి బైబిల్. అయితే అక్కడి నుంచి అతను పారిపోయాడు. ఆ పారిపోవడమే అతని జీవితంలో టర్నింగ్ పాయింట్. క్రైస్తవ జీవితంలో దైవ వాక్యానికి వ్యతిరేకమైన వాటి నుంచి మనం దూరం అయితే తప్ప దేవునికి దగ్గర కాలేదు. ఇది అందరికీ తెలియదు అంటే తెలుసు. క్రైస్తవ సంఘాలు అందరికీ తెలుసు, దేవుని బిడ్డలందరికీ తెలుసు. కానీ దూరం, దైవ వాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉంచుకొని దూరంగా మనం ఉంటే అప్పుడు దేవునికి దగ్గర అవుతాం అన్న సంగతి తెలియదు. ఇది ఆలోచించాలి. ఎక్కడ లోకానికి ఎక్కడ దగ్గరగా ఉన్నాం, దేవునికి ఎక్కడ దూరంగా ఉన్నాం, ఇవి కంపేర్ చేసుకుంటూ ముందు జీవితాన్ని ముందుకు నడిపించాలి. అది దేవుడే సాయం చేయాలి. జాగ్రత్తగా గమనించాలి. లోకానికి ఎక్కడ దగ్గర ఉన్నావు, ఏ పరిస్థితులు లోకాన్ని దగ్గర చేస్తున్నాయి, ఏ విషయాల్లో నువ్వు లోకానికి దగ్గరగా ఉన్నావు, లోకంలో ఎక్కువ మమేకం అవుతున్నాం, లోకంలో ఎక్కువ మనం ఉన్నాం. దేవుని కంటే ప్రేమించేవి ఉన్నాయి, వాక్యం కంటే ప్రేమించేవి ఉన్నాయి, సేవ కంటే ప్రేమించేవి ఉన్నాయి, పరిశుద్ధాత్మ కంటే ప్రేమించేవి ఉన్నాయి, దైవ చిత్తం కంటే ప్రేమించేవి ఉన్నాయి, దైవ రాజ్యం కంటే ప్రేమించేవి ఉన్నాయి, దేవుని దర్శనం కంటే ప్రేమించేవి ఉన్నాయి, దేవుని సన్నిధి కంటే ప్రేమించేవి ఉన్నాయి, దైవ సంబంధమైన కార్యక్రమాల కంటే ప్రేమించేవి ఉన్నాయి. ఇవన్నీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని చాలా వాటి నుంచి మనం దూరంగా పోతే దేవునికి దగ్గర అవుతాం. నువ్వు దేవునికి దగ్గరగా వచ్చినటువంటి సమీపంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా దర్శనం పొందేస్తాడు. దైవ దర్శనం లేకుండా దైవ సంబంధంగా జీవించడం, క్రీస్తు స్వరూపంలోనే కట్టబడడం, క్రీస్తు రాజ్యానికి వెళ్ళడం, క్రీస్తు రాజ్యం యొక్క పనిని ఆయనకు అనుకూలంగా చేయడం, ఇవన్నీ చాలా కష్టం. మనం జాగ్రత్తగా దేవుని పాద దగ్గర పెట్టాలి. తండ్రి, ఇక్కడ మిద్యానీయుడు యాజకుడి దగ్గరికి వచ్చాడు. అతడు గొర్రెల నుంచి పంపించాడు.
ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, గొర్రెల నుంచి పంపించాడు. వ్యవసాయం చేయమని గాని, మరో పని చేయమని గాని, ఇంకేదో నువ్వు పని చేస్తే బాగుపడతావు అని చెప్పలేదు. గొర్రెల పని. దేవుడు ఇతని గురించి వెయిట్ చేస్తున్నాడు. ఈస్ వెయిటింగ్ ఫర్ మోసెస్. దేవుడు ప్రభు ఇతని గురించి వెయిట్ చేస్తున్నాడు. హోరేబు కొండలో అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఈయన గొర్రెలు మేపుకుంటూ ఇతనికి తెలియకుండానే హోరేబు పర్వతానికి వెళ్ళిపోతాడు. ఇది తెలియదని కాదు, క్రైస్తవ జీవితంలో మీరు అడుగుపెట్టిన ప్రతి దగ్గర నుండి ఈ సంగతులు మీకు దైవ సేవకులు నేర్పిస్తారు. రక్షణ పొందిన నాటి నుండి ఇవన్నీ మీరు నేర్పిస్తారు. కానీ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఏంటి గొర్రెలను మేపుకుంటూ అని ఇక్కడ జాగ్రత్త గమనించాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఉంది, ఎక్కడైతే గొర్రెలు మేపాడు, మరి ఆమోసు ఏం మేపుకున్నాడు? పశువులు మేపుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం ఏమిటి? దేవునికి స్తోత్రం. అక్కడ ఆయన పశువులు మేపుకున్నాడు, ఇక్కడ ఆయన గొర్రెలు మేపుకున్నాడు, దర్శనం కలిగింది అనొచ్చు. ఒక విషయం అనుకోవచ్చు. అక్కడ ఆయన పశువులు మేపుకుంటున్నాడు. పశువులు మేపుకుంటూ అని కూడా దేవుడు పిలిచి ఇశ్రాయేలుకి మాట చెప్పమని చెప్తాడు. నేను ప్రవక్తని కాదు, ప్రవక్త శిష్యుని కాదు, పశువులు మేపుకున్న నేను పశువుల కాపరి. దేవుడు నన్ను పిలిచి ఇశ్రాయేలుకి మాటలు తెలియజేయమని నాతో మాట్లాడు. దేవుని స్తోత్రం. సరే, బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చూడండి. బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆయన పిలుపు ఎక్కడ ఎవరికి ఎలా ఉంటుంది ఎవరు అర్థం చేసుకోలేరు. దేవుని స్తోత్రం. లేదా గొర్రెలు కాసేవాడికి, గొర్రెలు మేపేవాడికి, లేదా పశువులు కాసేవాడికే పిలుపు ఉంటుందా, మిగతా వాళ్ళకి పిలుపు ఉండదా ఎవరు ఊహించలేరు. ఉద్యోగాల్లో మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా, మరి మనం నేర్చుకున్న లాస్ట్ టైం ఖమ్మం వెళ్ళిపోయినటువంటి ఇక్కడే ఉండేవారు జాయింట్ కలెక్టర్. ఆయన ఉద్యోగం చేస్తూ జాయింట్ కలెక్టర్ చేస్తూ దేవుని సేవ చేసేవాడు. ఆయనకి పిలుపు కన్ఫర్మ్ అయింది. అయితే జాయింట్ కలెక్టర్ జాబ్ రిజైన్ చేసాడు. విశాఖపట్నం రిజైన్ చేసి ఖమ్మం వెళ్ళిపోయాడు. ఖమ్మంలో ఆయనకు వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో చిన్న మందిరం కట్టుకొని దేవుని సేవ చేస్తున్నాడు. మరి ఇతనేంటి? ఉన్నత విద్యావంతుడి, ఐఎస్ఎల్. చూసారా, పిలుపు ఎవరికి ఎక్కడ ఎలా సంభవిస్తుంది అన్నది దైవ సంబంధంగా, దేవుని రాజ్య సంబంధమైన లేక సేవా పిలుపు ఎవరికి అర్థం కాదు. ముందు క్రైస్తవ జీవితంలో దేవా, ఒక దైవ దర్శనం కలిగిన వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. ఏదో సాఫ్ట్గా మనం వెళ్ళిపోతున్నాం, అందరం సేవ చేసుకుంటూ నేను, మీరు మీ పనులు చేసుకుంటూ మీరు, సేవలో పాలుభాగస్తులే మరి కొంతమంది, ఇలా మనం వెళ్ళిపోతున్నాం. కానీ దైవ దర్శనం గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నన్ను దర్శనం కలిగిన వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. నన్ను దర్శనం ప్రతి దానికి దైవిక దర్శనం ఉండాలి. నీ కుటుంబం గురించి నీకు దర్శనం ఉండాలి, నీ భార్య గురించి నీకు దర్శనం ఉండాలి, నీ భర్త గురించి నీకు దర్శనం ఉండాలి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి, సంఘం గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి, ఇలాగా ప్రపంచంలో ఒక దేవునికి మహిమ తెచ్చే దర్శనం కలిగిన వ్యక్తిగా మనం ఉంటే మనకి ఎంత ఆశీర్వాదం అది. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దర్శనం అంటే చిన్న సంగతి కాదు. ఇక్కడ మోషే హోరే పర్వతానికి సమీపించాడు. ప్రైజ్ గాడ్. అక్కడ దేవుడు ఆయనతోని మాట్లాడడం ప్రారంభించాడు. ఎందుకంటే హీఈస్ వెయిటింగ్ ఫర్ మోసెస్. దేవుని ప్రణాళిక మోసెస్ పట్ల ఉంది. ప్రైజ్ గాడ్. ఇక్కడ చూద్దాం, నిర్గమాకాండం 3వ అధ్యాయం నుంచి వెళుతున్నాం. చూద్దాం ఒక మాట. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అన్న తన మామ మందను మేపించు. ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చి ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను
ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూసిన అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. ప్రైజ్ గాడ్. జాగ్రత్తగా గమనించండి. అసలు దేవుణ్ణే చూడలేదు మోషే. అసలు దేవుడు అంటే సరిగ్గా అంత పరిపూర్ణమైన అనుభవం లేదు. బట్ దేవుడు తనకు తెలుసు, తాను ఎవరో తెలుసు. తన హెబ్రీడని, హెబ్రూ దేవుడు వేరని, నేను ఐగుప్తులో ఉన్నది దైవ చిత్తానుసారం కాదని కొన్ని సంగతులు గ్రహించాడు. అక్కడ జరుగుతున్న కొన్ని పరిస్థితులు తట్టుకోలేకపోయాడు. బయటకు వచ్చాడు పరిగెత్తి. మరి పారిపోయి బయటకు వచ్చాడు. బాగుంది. ఇక్కడికి వచ్చాక కానీ మోషే మోషే అనగానే చిత్తం ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. మోషే మోషే ఇంత శక్తివంతమైన పిలుపు ఎక్కడి నుంచి వస్తుంది? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఇలా ఉంచండి. సమూయేలు దగ్గరికి వెళ్దాం. సమూయేలు దేవుని పాదాల దగ్గర తల్లి అతన్ని మందిరానికి అప్పగించింది. నిబంధన మంచం పక్కనే పడుకున్నట్ట. పక్కనే మందసం దగ్గరలోనే పడుకున్నట్ట. దేవుడు ఏలీ గురించి మాట్లాడాలని సమూయేలు పిలుస్తాడు. బాలుడిని పిలుస్తాడు. చిన్నప్పుడే పిలిచాడు. సమూయేలు సమూయేలు. ఎవరు పిలిచారో, ఏం పిలిపో ఏంటో ఆ పసివాడికి అర్థం కాలేదు. ఆ చిన్నవాడికి అర్థం కాలేదు. 2 సార్లు పిలిచి 2 సార్లు ఏలీ దగ్గరికి వెళ్తాడు. ఏలీకి అర్థమైంది. ఖచ్చితంగా దేవుడు తన్ని పిలుస్తున్నాడు. ఈసారి చిత్తం ప్రభువా నేనున్నాను, నాతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. జాగ్రత్త గమనించండి. చిత్తము ప్రభువా నేనున్నాను, నాతో మాట్లాడు అన్నాడు. అప్పుడు 3వసారి సమూయేలు సమూయేలు అని దేవుడు పిలిచినప్పుడు చిత్తం ప్రభువా నేనున్నాను, నాతో మాట్లాడమని చెప్పాడు. ఈ గైడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏలీ ఆ సరైనటువంటి గైడెన్స్ ఇచ్చాడు. ఇది దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. మందిరంలో మరొక స్వరం వినబడడానికి అవకాశం లేదు. కంప్లీట్ గా దేవుని సన్నిధి ఆవరించినటువంటి మందిరం. నిబంధన మంచం పక్కనే ఉన్నాడు. మరో స్వరం అక్కడ రావడానికి అవకాశం లేదు. అక్కడ మరి ఇంకెవరు పిలుస్తారు? ఖచ్చితంగా ఏలీ అంచనా వేశాడు. దేవుడే సమూయేలు పిలుస్తున్నాడు, మాట్లాడు. మీరు బైబిల్ గ్రంథం ఉంచండి. ఇక్కడ 2 కంపేర్ చేయండి. ఇక్కడ ఈయన చిన్నవాడు, పసివాడు, వానికి ఏం తెలీదు. దేవుని మందిరంలో తల్లి అప్పగించింది. చిన్న చిన్న పనులు చేస్తూ పరిచయలు సహకరిస్తున్నాడు. ఇక్కడ మోసెస్ పెద్దవాడే. అప్పటికాయనికి ఎన్నో సంవత్సరాలు ఉంటాయి, 40 ఏళ్ళు ఎంతో ఉంటాయి, 50 ఏళ్ళు. తెలుసు, కొంచెం వయసు ఉన్నవాడే, పర్లేదు, మరీ చిన్నవాడు కాదు. కానీ ఇక్కడ చిత్తం ప్రభు అని కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. మోసెస్కి అర్థమైంది ఏంటంటే అక్కడ పొద ఉంది. అగ్నిలో పొద కాలిపోకుండా ఉంది. మంటూ ఉంది. మంట కనిపిస్తుంది పొదల్లోనే. పొద కాలిపోవట్లేదు. మంట మట్టు కనిపిస్తుంది. మోసెస్కి ఇమ్మీడియట్ గా అర్థమైంది. బైబిల్ చెప్తుంది దేవుడు. అందుకే చిత్తము రాజా అనలే, చిత్తం సార్ అనలే, చిత్తమండి అనలే. మరొకటి స్పష్టంగా బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో ఉంది. అతడు ఆ పొద నుండి అందుకు అతడు చిత్తము ప్రభు, చిత్తం ప్రభు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంతరంగాన్ని ఎంత వేపు వెలిగించాడు తనే. చిత్తము ప్రభు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం ఉంది. చిన్నవాడికి పిలిచిన అర్థం కాలేదు. పెద్దవాడేంటి కనుక బైబిల్ గ్రంథంలో ఉంది. మోసే పెద్దవాడే అయినప్పుడు గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్ అని రాయబడింది. చిన్నవాడికి పెద్దవాడికి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ వెంటనే ప్రభు పిలుపుని అర్థం చేసుకున్నాడు. ఈయన ప్రభు పిలిచిన అంటే క్రైస్తవ సంఘము బైబిల్ గ్రంథంలో ఉంది. అందుకే యోహాను రాసిన పత్రికలో చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లలారా అని రాస్తుంటాడు. ఇంకా వాళ్ళు ఆత్మీయతలో చిన్నవాళ్ళే, ఇంకా తగినంత ఆ దైవికమైనటువంటి పరిపక్వతలోనికి రాలేని వారే.
ఇంకా ప్రభు యొక్క వాక్యాన్ని, ఆత్మని, దైవ చిత్తాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిపక్వత లేని వాళ్ళే. నా పిల్లలారా, మీరు విగ్రహముల జోలికి పోకండి, దూరంగా పారిపోండి, నా పిల్లలారా అని యోహాన్ రాసిన ఆ పత్రికలు రాస్తుంటాడు. యోహాన్ ఆలోచించండి. అందుక మనం పెద్ద అయిపోయామా, చిన్నగా ఉన్నామా? ప్రైజ్ ద లార్డ్. దైవ దర్శనం అన్నది ఎందుకంత మనకు రాలేదు అంటే, ఇంకా మనం పిల్లవాని చేష్టలో ఉన్నాం. మనం పిల్లవాని చేష్టలో ఉన్నాం కనుక దైవ దర్శనం కరెక్ట్ గా మన జీవితానికి తాకట్లేదు. ఇంకా తాకినా అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటున్నామేమో కొన్నిసార్లు. ఇంకా దేవుని యొక్క వాక్య సమన పరిపూర్ణ దర్శనంకి మనం రాలేకపోతున్నామేమో. ఇంకా మన పిల్లవాని చేష్టలు అడ్డుతున్నాయేమో ఆ దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేశాను, పెద్దవాడిని అయిన పిల్లవాని చేష్టలు విడిచిపెట్టాను. మరి పెద్దవాడిగా పిల్లవాని చేష్టలు మనం విడిచిపెడుతున్నామా? నిజమే, వయసులో పెద్ద అయిపోయాం. మరి పిల్లవాని చేష్టలు విడిచిపెడుతున్నామా? సంఘానికి వస్తున్నాం, దేవుని బిడ్డగా ఉన్నాం, కానీ పిల్లవాని చేష్టలు విడిచిపెడుతున్నామా? లేదే. చాలా విషయాల్లో పిల్లవానిగానే జీవితం గడిపేస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. పరిపక్వత లేని జీవితం, పరిపక్వత లేని ప్రేమ, పరిపక్వత లేని పరిశుద్ధత, పరిపక్వత లేని యథార్థ, పరిపక్వత లేని నమ్మకత్వం, పరిపక్వత లేని దేవుని సంబంధమైనటువంటి క్రైస్తవ జీవితం, ఇవన్నీ పరిపక్వత లేని స్థితిలోనే సాగిపోతున్నాయి. ఇంకా పెద్దవారం అవడానికి తగిన స్థితి రావట్లేదు, తగినంత రావట్లేదు. పిల్లవాని చేష్టలు అయితే కొన్ని విషయాలు ఏదైతే దేవునికి అనంగీకారం ఉన్నాయో వాటిని విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉంటున్నాం. ఇక్కడ సమూయేలు బాలుడు, ఈ డోంట్ నో ఎనీథింగ్. అతను ఇంకా దైవత్వం సంబంధం చేయని తెలియదు. కానీ మధ్యలో ఎవరున్నారు? సేవకుడు. మధ్యలో సేవకుడు చెప్తున్నాడు, నాన్న నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి వండుకో. ఈసారి నేను పిలిచినప్పుడు చిత్తం ప్రభా నేనున్నానని చెప్పు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడు. ఏం మాట్లాడా నాతో చెప్పాల్సింది అని చెప్పాడు. సమయంలో ఖచ్చితంగా మూడోసారి చిత్తం ప్రభా నేనున్నాను మాట్లాడు. దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ గాడ్. దైవ దర్శనం వాక్కు ద్వారా దైవ దర్శనం పొందిన అతి పిన్న వయస్కుడు సమూయేలు. దైవ వాక్కు దర్శనమైందానికి డైరెక్ట్ గా వాక్కుతో మాట్లాడాడు దేవుడు. చిన్నప్పుడే దేవునికి స్తోత్రం కలుగాక. దాన్ని తెలియచేసింది ఎవరు? దేవుని అది స్వరం అని. నీవు దేవుడు నీతో మాట్లాడదాల్చుకున్నాను చెప్పిన కాబట్టి మధ్యలో దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగాక. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మాట. అందుకే దైవ సేవకుడు మధ్యవర్తి, సంఘానికి దేవునికి మధ్యవర్తిగా ప్రవర్తిస్తుంటాడు, దేవునితో మాట్లాడుతుంటాడు. ప్రైజ్ లార్డ్. ఇది గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం కనుక దైవ సేవకుడు మామూలుగా కాదు. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథం దేవుని ఒక దైవ సేవకుడిని అర్థం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆత్మానుసారంగా వాక్యానుసారంగా అర్థం చేసుకునే విధం ఉండాలి. ఆయన మధ్యవర్తి, నీకు దేవునికి మధ్యలో మధ్యవర్తి. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి లేఖనం ప్రకారం కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు కూడా దాసుని రూపం దాల్చుకున్నాడు, కానీ మామూలు రూపం దాల్చుకోలేదు. రెండవది, అక్కడ పరమ తండ్రి అయిన దేవుడు నా సేవకుడు అని సంబోధించాడు. 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. నా సేవకుడు. దేవుని స్తోత్రం. అంటే యేసుక్రీస్తును దేవుడు దాసునిగా, కుమారునిగా, సేవకునిగా ఇన్ని దైవికమైనటువంటి మధ్యవర్తిత్వాన్ని ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా మీరు బైబిల్ గ్రంథం పరిశీలించినప్పుడు చిన్నవాడైన మధ్యలో అతనికి దేవుడు దాసుడు సరైన గైడ్ చేశాడు. గుర్తుపెట్టుకోండి. దర్శనం రావాలి అనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ బైబిల్ గ్రంథం ఏముంది? మోషే పెద్దవాడు అయినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అతడు ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమపడి మేలుని ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్న దానికంటే అతడు దేవుని వాక్యానుసారంగా దైవ సంబంధం వాటి మీద మనస్సు ఉంచాడు. అతడు లేఖనం చెప్తుంది, ఎప్పుడో కలుగో బహుమానం ఉంటే పరిపక్వతకు వచ్చేసాడు. కదా, ఎప్పుడో కలుగో బహుమానం మీద అతని దృష్టి ఉంచేశాడు. అంటే ఇంకా మనం చిన్నవారిగా ఉంటున్నాం. చాలా విషయాల్లో పిల్లవాని చేష్టం మానేట్లేదు. దైవ దర్శనం ఎట్లా వస్తుంది? దేవుడు నీకు ఎలా డైరెక్ట్ గా నీతో మాట్లాడదాం ప్రయత్నిస్తూ చేస్తుంటాడు. దైవ దర్శనం ఎట్లా వస్తుంది?
గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం నేనైనా మీరైనా ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో సృష్టించాడు. ఆ ప్రణాళిక ఏంటో అర్థం చేసుకోవాలంటే ఇంకా ఆ దైవిక పరిపక్వత రావాలి. ప్రైజ్ ద లార్డ్. యోసేపు అతడు దైవికమైన వ్యక్తి, ప్రార్థనాపరుడైన వ్యక్తి, బాగున్నాను నేను. కానీ తర్వాత అతనికి తెలిసింది తన అన్నదమ్ములను ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు అర్థమైంది. అప్పుడు అన్నదమ్ములు అందరూ కలిపి అతని గురించి మనం చంపేస్తాడేమన్నంత భయంతో ఉంటుంటే అప్పుడు అన్ని తలుపులను వేసి మధ్యలో అని చెప్పి నేను మిమ్మల్ని చంపను. దేవుడు ఈ కరువు వస్తున్న సంగతి ముందుగానే తెలుసు ఆయనకి. కనుక మన జీవితంలో మనం కరువు అనిపించకుండా నన్ను ముందుగా మీకంటే ముందు ఐగుప్తు పంపించాడు. మీరు నన్ను గోతులో తోసినా ఏం తోసినా అది నాకు మేలే జరిగింది. కనుక నా గురించి మీరు బాధపడద్దు. మిమ్మల్ని నేనేం చేయను. దేవునితో ఐ లవ్ యూ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు ఎంత స్థాయికి ఎదిగాడు, ఎందుకు దేవుడు తనని తీసుకొచ్చాడో ఒక స్థితికి అవగాహనకు వచ్చేసాడు యోసేపు. దేవుని స్తోత్రం కనుక బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క స్థాయిలో అక్కడ దేవుడు తోడుగా ఉంటూ జైల్లో తోడుగా ఉన్నాడు, పోత్ఫర్ తోడుగా ఉన్నాడు, అన్ని సంస్థలు తోడుగా ఉన్నాడు, అన్ని దగ్గర తోడుగా ఉండి దేవుడు అతన్ని ఒక్కొక్క స్థితిలో వెలిగిస్తూ అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ దర్శనం నెరవేరినంత వరకు కూడా, ఆయనకి ఇచ్చిన కళను నెరవేర్చినంత వరకు కూడా ప్రభు తనకు తోడుగా ఉన్నాడు. మనల్ని పిలిచాడు దేవుడు. నన్ను సేవకునిగా, ఒక ఉదాహరణకు దినేష్ సేవకుడు కావచ్చు, సేవకునిగా, లేకపోతే మరొక బ్రదర్స్ సిస్టర్స్ ని మిమ్మల్ని పరిచారకులుగా, లేక మీరు దేవుని బిడ్డగా పిలిచాడు. దేవుడు మనందరినీ పిలిచాడు, ఒక పిలుపుతో పిలిచాడు. ఆ పిలిచినప్పుడు ఆ విశ్వాసగా పిలిచిన నీకంటూ ఒక ప్రణాళిక ఉంది, నువ్వంటూ చేయవలసిన కార్యం ఉంది. అది గుర్తెరడానికి, అది తెలుసుకోవడానికి మన జీవితంలో ప్రార్థన, కన్నీరు, దేవుని పిల్లవాని చేష్టలు మానివేసి దేవునితో మమేకమై ప్రభా నన్ను ఎందుకు పిలిచావో, నీ చిత్తం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో నా పట్ల దయచేసి బయటపరచు. నేను ఇంకా ఎలా బతకాలో, ఇంకా ఎలా ఉండాలో, ఈ జీవితం ఇంతవరకైనా పరిమితం, ఇంకా నా జీవితానికి తగినంత స్థితి లేదా ప్రభా, నన్ను కరికి సహాయం చేయ ప్రభా. నేను ఏదో ఈ లోకమే శాస్త్రం అని, ఈ లోక సంబంధంగానే ఈ లోకమైన పరిస్థితుల్లో నా జీవితం వెళ్ళిపోతుంది. అయ్యా అది కాదు, నాకైనా నీ చిత్తమును బయలుపరచునైనా అని దేవుని సన్నిధిలో గోజాడగలిగిన ప్రార్థనా స్థితి మనకి ఎంతమందికి ఉంది? పిల్లవాని చేష్టలు మానకుండా, పెద్దవాని స్థాయికి వెళ్లకుండా దైవ దర్శనం అనేది ఎక్కడ మనం పొందగలుగుతున్నాం సంగతి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. పిల్లవాడైనా దైవికంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక చిన్నవాడితో మాట్లాడుతున్నాడు ఏలీ గురించి. ఏలీ చాలా పెద్దవాడు వయసులోనే, అనుభవజ్ఞుడు. అలాంటి వాని గురించి ప్రణాళిక, అతని ఏంటో, అతని పరిస్థితి ఏంటో, అతని జీవితం ఏంటో, అతని పిల్లలేంటో, అతని గురించి చిన్నవాడైనటువంటి సమీరుతో దేవుడు మాట్లాడు. ఆలోచించండి. దేవుని ప్రణాళికలు, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో మన ఊహకే అందం. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మీరు కూడా తండ్రి నిజమే కదా, ఒక దైవ దర్శనం కలిగిన ఆ పరిపక్వతకు ఈ పిల్లవాని చేష్టాన్ని మానేసుకొని వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు విడిచిపెట్టి ఇంకా దేవునితో మమేకమై ఆ దైవ దర్శనం పొందుకొని దర్శనంతో దేవుని రాజ్య మహిమ కొరకు మనం దేవుని పని చేస్తుంటే ఇంకా దేవుని రాజ్యసేవలో నేనైనా మీరైనా మీరందరూ పరిచారకులుగా, శిష్యులుగా, ఆశీర్వాదకులుగా, దైవికంగా ఇంకా ఎంత స్థాయిలోకి మీరు వెళ్ళవలసిన పరిస్థితి ఉందని జ్ఞాపం చేసుకొని, అయ్యా ఏ పిల్లవాని చేష్టలో నేను, ఏ లోకం నాకు ఎక్కువగా నేను లోకంతో మమేకమైపోతున్నాను, లోక పరిస్థితుల్లో, లోక మనుషులతో, లోక పరిస్థితుల్లో నేను మమేకమైపోతున్నాను, వాటి నుంచి నన్ను విడిపించి నీతో నేను మమేకం కావాలి, నా ప్రార్థనా జీవితం మెరుగుపడాలి, నా ఆత్మీయ స్థితి నేను ఎక్కువగా దైవిక, ఆత్మీయంగా, ప్రేమగా ఇంకా ఏ విషయంలో ఎలా ఉండాలో నాకు నేర్పించి నీ దర్శనం నాకు ఇచ్చి నీ దర్శనం ద్వారా నన్ను ఇంకా పరిపక్వతకు నడిపించు నాయనా అని ప్రార్థించబద్దులుగా ఉందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థించబద్దులుగా ఉందాం. చాలదు నాయన. జీసస్ పవర్ మినిస్టర్ లో ఏ బిలివర్కి ఇంకా తగినంత ఆత్మీయత చాలదు.
నాకు మీకు ఇంకా పరిపక్వతంగా చాలదు. ఇంకా పిల్లవాని చేష్టలు మన జీవితంలో చాలా ఉన్నాయి. ఇంకా దైవాకరణ ఐగుప్తు విడిచిపెట్టలేని పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. ఐగుప్తు ఆలోచనలు, ఐగుప్తు క్రియలు, ఐగుప్తు పద్ధతులు, ఐగుప్తు పరిస్థితులు, ఐగుప్తు అనేకమైనటువంటి విషయాలు మనం తునీకరించే స్థితిలో ఇంకా చాలా మంది లేవు. మోషే ఐగుప్తును తునీకరించాడు గనక దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో, ఏ యాజకుని దగ్గర తీసుకువెళ్ళాలో అక్కడ అతని గొర్రెలు మేపడానికి కేవలం ఉపయోగించి అక్కడికి హోరేబు కొండకి తెలియకుండానే దర్శనానికి అతన్ని అనుమతించాడు దేవుడు. కరెక్ట్ గా అక్కడికి వచ్చేసరికి మోజెస్ మోజెస్ ఎంత పవిత్రమైన మధురమైన పిలుపుతో పిలిచాడు. మోషే మోషే. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆ దర్శనము ఆ తట్టు చూడగా బైబిల్ దేవుడు ఎందుకుండు చూడాలని ఆ దైవిక ఆశ తనకి కలిగింది. ఎలాగా? పొద నడిమిని ఆ అగ్ని మంటలున్నాయి, పొద కాలిపోవట్లేదు. ఆ నడిమి నుంచి స్వరం వినబడుతుంది. ఆ మధ్యలోంచి ఆ పొద నడిమి నుంచి స్వరం వినబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పరిస్థితుల గుండా మనని కొన్నిసార్లు తీసుకెళ్ళినా, కొన్ని శ్రమల గుండా, కొన్ని బాధ గుండా మనం తీసుకెళ్ళినా, మనం ఇంకా ఆ దైవత్వాన్ని, దైవ పరిస్థితి దర్శనాన్ని ఇంకా గ్రహించలేకపోతున్నామేమో. మనం దేవునికి అనుకూలమైన పరిస్థితి గ్రహించలేకపోతున్నాం కొన్నిసార్లు. ఏవో కొన్ని వస్తున్నాయి, దేవుడు కాపాడు అని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అట్లాగా. కానీ ఇంకా ఆ లోపల నుంచి మనం ఆ దైవ దర్శనాన్ని ఎరుగలేకపోతున్నామేమో. ఇవన్నీ నాకు మీకు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ప్రభా, దయచేసి ఈరోజు ఆయన దైవ దర్శనం లేక ఎంతో మంది నశించిపోతున్నారు. దైవ దర్శనం లేక ఎక్కడెక్కడికో మన సేవను విడిచి, లేక వాక్యాన్ని విడిచి, దేవుని విడిచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. దైవ దర్శనం లేక తండ్రి, దీనికి కారణం ఏంటంటే దైవ దర్శనం లేదు. మోసెస్కి దైవ దర్శనం ఉంది. అతని అద్భుతంగా అతన్ని వాడుకున్నారు. 40 ఏళ్ల అరణ్య యాత్రలో అద్భుతమైన శక్తిని, వాక్కుని, అభిషేకాన్ని, కృపనిచ్చి వాడుకున్నారు. అతని కాలు సత్తు తగ్గలే, కంటి చూపు తగ్గలేదని లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. ప్రభా, నన్ను దర్శనం కలిగిన కుమార్తెగా దీవించవా. నన్ను దర్శనం కలిగిన సేవకుడిగా, సేవకురాలుగా దీవించవా. నన్ను దర్శనం కలిగిన వ్యక్తిగా దీవించవా. ఎంతవరకు నడిపింపు కొరకు స్తోత్రాలు. ఇప్పుడు నాకు దర్శనం కావాలి. ఇంకా నాలో అంత పరిశుద్ధి చాలట్లేదు. ఇంకా అంత వాక్యానుసరణ విధేయత చాలట్లేదు. వాక్యానుసర విశ్వాసం చాలట్లేదు. వాక్యానుసర పరిశుద్ధి నాలో చాలట్లేదు. సంఘం అంతా గుర్తెరగండి. సంఘం అంతా ప్రార్థన చేసుకోండి. నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు దేవుని సేవించాలి. నువ్వు లేక వ్యాపారం చేస్తున్నా దేవుని సేవించాలి. నువ్వు చదువుకున్నా నువ్వు దేవుని సేవించాలి. ఎలాగైనా నీ తాలూకా అల్టిమేట్ గురి ఏంటంటే నువ్వు దేవుని సేవించాలి. మరి దేవుని సేవించడానికి వెళ్ళబోతున్నప్పుడు అయ్యా నా దగ్గర ఒక దర్శనం ఉండి తినాలి కదా. ప్రతి స్త్రీ కూడా నువ్వు కేవలం వంటింటికి పుట్టలేదు. వంట చేసుకోవడానికి దేవుడిని పుట్టించలేదు. గుర్తుపెట్టుకో. ఒక సాధారణ స్త్రీగా బతకడానికి నేను పుట్టించలేదు దేవుడు. నన్ను సేవించడానికి నేను పుట్టించాడు. ప్రభు దగ్గరికి వచ్చావంటే అర్థం నిన్ను సేవించడం, దేవుడిని సేవించడానికి నేను తీసుకొచ్చాడు. ఎక్కడో ఏ తల్లి గర్భాన పుట్టావు, దేవుని మహాకృప బట్టి దేవుడు పాదాల దగ్గర తీసుకొచ్చాడు. నువ్వు దేవుడిని సేవించడానికి తీసుకొచ్చాడు. ప్రభా, ఈ విషయాన్ని ఎంతమంది గుర్తెరుగుతున్నావు. ప్రభా, మనోనేత్రాలు నాకు ఇంకా వెలిగించయ్యా, నాకు వెలిగించయ్యా. మోజెస్కి ఏమీ తెలియదు, కానీ ఆలోచన అయితే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని పిల్లలతో నా శ్రమ కావాలి, నాకు ధనం వద్దు. నేను ఎప్పుడో కలుబో బహుమానం గురించి ఎందుకు దృష్టించాడు ఆలోచించండి. బహుమానం ఇస్తాను దేవుడు అని చెప్పాడు. ముందుగానే చెప్పాడా నీకు ఈ బహుమానం ఇస్తాను? ఆలోచించండి. కానీ మోజెస్కి దేవుడు ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉందని. అందుకే మోజెస్ ఆలోచన విధానం కూడా క్రైస్తలం ఎప్పుడో కలుగుబో బహుమానం. క్రైస్తలం ఇప్పుడు కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుమానం కాదు. ఎప్పుడో, ఎవరికి ఆలోచన వస్తుంది? ఎవరికి ఎప్పుడో కలుగు అంటే ఆలోచన వస్తుంది? బిజినెస్ లో ఆరితేరిపోయిన వాళ్ళకి,
ఇవాళకైతే ఒక 10 సంవత్సరాల తర్వాతైనా మంచి లాభాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. చదువుకున్న వాడికి ఈ రోజు 4, 5 సంవత్సరాలు కొంచెం కష్టపడి చాలు మంచి టార్గెట్ కొట్టేస్తాం అనేది ఉంటుంది. బట్ మోజెస్కి ఇక్కడ అసలు దేవుని గురించి అంత పరిపూర్ణమైనటువంటి పరిపక్వమైన అంత ఇలా పెద్దవాడైనప్పుడు వచ్చింది నిజమే. అక్కడి నుంచే నేర్చుకున్నాడు. బాగుంది. కానీ ఎప్పుడో కలుగు బహుమానం అంటే ఆయన ఎక్కడ ఆలోచించగలడు? ఆలోచించండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ ప్రణాళిక గాని, హోరేబు కొండ గాని, నడిమిని ఆ యొక్క అగ్ని పొద గాని ఏవీ కనిపించలేదు కదా! ముందుగానే చూపించలేదు కదా! దేవునికి స్తోత్రం. సంగమా, దేవుని పాదాల దగ్గర నాతో మీతో పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతున్నాడు. తండ్రి ఈ రోజు నుంచి పిల్లవాని చేష్టలు, వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు, వాక్యాన్ని వ్యతిరేకమైన క్రియలు, వాక్యాన్ని వ్యతిరేకమైన ఆలోచన విధానం, వాక్యాన్ని వ్యతిరేకం ఉండే స్థలాలు ఇవన్నీ మనం చాలా మాని ప్రభుతో మమేకమైతే మనం ఒక అద్భుతమైన దైవ దర్శనం అది ఏ రీతిలో ఎలా ఉంటుంది, ఎలాగా దేవుడు దర్శిస్తాడని మనకు తెలియదు. అనేక రీతిలో దేవుడు దర్శించి నిన్ను ఒక పరిపక్వత కలిగిన వ్యక్తిగా మార్చి భావి జీవితంలో దేవునికి ఉపయోగపడే సాధనగా దేవుడు తప్పకుండా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తుంది ఇప్పుడు ఇతడు 3 విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తును విడిచిపెట్టాడు. వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి ఫరో కుమార్తె కుమారుడుగా పెట్టుదని తునీకరించాడు. ఇప్పుడు ఉన్నటువంటి హోదాలకి పరిస్థితులు అని తునీకరించాడు. ఈవెన్ ఐగుప్తుని తునీకరించాడు. అన్యాయాన్ని సహించలేకపోతున్నాడు. మీకు సహించలేకపోతున్నాడు. అప్పుడే అతను అక్కడి నుంచి పారిపోవాల్సిన సందర్భం ఏర్పడింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అతన్ని చూశాడు. గ్లోరీ టు గాడ్. హోరేబు కొండకు ప్రభు అతని రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు. మీరు బైబిల్ పరిశోధించండి. మోషే మోషే పిలిచాడు. బైబిల్ చూడండి. అతడు చిత్తము ప్రభా. ప్రైజ్ గాడ్. మరొక మాట అతను నోటంట రాలేదు. దట్ ఈస్ గాడ్స్ వాయిస్. అది ఖచ్చితంగా దేవుని స్వరమే. గుర్తుపెట్టుకోండి. అది ఖచ్చితంగా దేవుని స్వరమే. దేవుని స్వరాన్ని గుర్తుపెట్టిన దేవుని వాక్యం 3వ వ్యక్తి ఈయన. మొదట నోవా ఫస్ట్ నోవాని. అబ్రామ్ బైబిల్ గ్రంథంలో అబ్రామ ఫస్ట్ ఆది కాండంలోని అబ్రామ్. మోజెస్ 3వ వ్యక్తి. స్వరం గుర్తుపెట్టాడు. ప్రైజ్ దిస్ ది గాడ్స్ వాయిస్. ఇది మరొక వాయిస్ కాదు, గాడ్స్ వాయిస్. ఆ తట్టు చూస్తూ వెళుతుండగా అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడు. దైవ దర్శనాన్ని కలిగిన సేవకుడిగా, దైవ దర్శనం కలిగిన కుమార్తె కుమారుడుగా మనందరం ఉంటే మనకి ఎంత ఆశీర్వాదం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజు మంచి వాళ్ళం, గుడ్ పీపుల్. మీరు సేవకులు సహకరిస్తారు, సువార్తలు సహకరిస్తారు, అన్ని బాగున్నాయి, మంచి ప్రజలు మీరు. కానీ దర్శనం గల స్త్రీగా, దర్శనం గల పురుషునిగా, దర్శనం గల జీవితం ఉంటే ఎంత గొప్పది, ఎంత ఆశీర్వాదం వెళ్తాం. ఇంకా ఏ స్థాయికి దేవుడు నడిపిస్తాడు అంటే దేవునికి మనకి మధ్యలో కొన్ని ఉన్నాయి. పిల్లవాని చేష్టలు, వాక్యాన్ని వ్యతిరేకం కొంత ఐగుప్తు, ఇవన్నీ మన మధ్యలో ఉండిపోయాయి. ఇవి మనం పూర్తిగా ఐగుప్తు క్రియలు, ఐగుప్తు ఆలోచనలు, ఐగుప్తు విశేషాలు, ఐగుప్తు మాటలు, ఐగుప్తు పద్ధతులు, ఐగుప్తు ఆశలు, ఐగుప్తు ఆలోచనలు ఇలాంటివి ఇంకా తునీకరించే పరిస్థితులు లేవు. ఐగుప్తును గుండెల్లో ఉంది, ఉదయంలో ఉంది, మన కుటుంబంలో ఉంది, మన మనసులో ఉంది, మన జీవితం. కానీ అంత దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితిని ఈ ఐగుప్తు అడ్డేస్తున్నాము. పిల్లవాని చేష్టలు అడ్డేస్తున్నాము. కొన్ని దేవుని దర్శనం చూడకుండా, వాక్య దర్శనం లేకుండా, ఆత్మ దర్శనం లేకుండా, ప్రార్థనా దర్శనం లేకుండా, ఏ దర్శనం లేకుండా ఆటంకపరిచేస్తున్నాము. బైబిల్ గ్రంథం పేతురు ప్రభు అపోస్తలులో అతడు దైవ దర్శనం అనగా స్పష్టంగా మేడ మీదకి 12 గంటలకి మిద్ది మీదకి ఎక్కాడు. అక్కడ ప్రార్థన చేసుకుంటాడు. అక్కడ ప్రభు అతనితోని మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉంది, వీటిని చంపుకొని తిను. ప్రైజ్ గాడ్. 3 సార్లు స్వరం అతనికి వచ్చి 3వ స్వరం ఎత్తబడిపోయింది. ఆ దుప్పటి ఎత్తబడిపోయింది.
ఆ చెంగు 4 చెంగులతో ఉన్న రకరకాల పరిస్థితున్నటువంటివని ఎత్తబడి బైబిల్ గ్రంథం చూడండి. ఈరోజు తండ్రి పాదాల దగ్గర నాకు మేము దర్శనం లేకుండానే దేవుని కుమారుడుగా కుమార్తెగా మనం ఉంటున్నాం. దేవుని సేవకుడిగా సేవకురాలుగా మనం ఉంటున్నాం కదా. అలా కాదు కదా. దర్శనం కలిగినటువంటి ఒక స్థాయికి ఇంకా మన మధ్య దేవునికి మనకి మధ్యలో ఏ ఐగుప్తు, ఏ పిలవాని చేష్టలు, వాక్య వ్యతిరేక క్రియలు, ఆలోచన విధానాలు, పరిస్థితులు ఇవన్నిటి నుంచి మనం విడుదల పొంది ప్రభుత్వం మమేకమయ్యే మనస్తత్వం నాకు మీకు ఉండాలి కదా. అలాగెందుకు ప్రార్థన చేయకూడదు? ఎందుకు మాట్లాడకూడదు? దేవునితో నీకు నాకు మధ్యలో ఉన్న కొన్ని అడ్డులు తొలగించున్నాయి. ఇంకా నేను ఎక్కువగా లోక సంబంధంగా నీకు అనంగీకారం ఎక్కువ ప్రేమిస్తాను. నీకు అంగీకారం ఎక్కువగా నేను వాటితో మమేకమైపోతున్నాను. నన్ను కరుణించు ప్రభా. లోక జ్ఞానం ప్రక్కన పెడితే కానీ దైవ జ్ఞానం దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఎవరు తెలివి తక్కువ కాదు. మనని తెలివి తక్కువ వాళ్ళు అనుకున్న వాళ్ళు తెలివి తక్కువ. మనకు తెలివి కానీ అది ప్రభువుకు మహిమ తెచ్చే తెలివి కాదు. క్రైస్తవం ప్రార్థన తెలివి ఉండాలి. ఆత్మను రక్షించే తెలివి ఉండాలి. దేవుడి స్తోత్రం. ఆ తెలివి పేరు తెలివి లేని వారికి తెలివి కలిగించదు. క్రైస్తవం దేవుని వాక్యం కనుక తండ్రి దగ్గర ఎందుకు ప్రార్థన చేయడం? ఈయన ప్రణాళికను స్పష్టంగా చెప్పాడు. దేవుడు తన ప్రణాళికను ఎందుకు అతను మోజెస్ అని చెప్పి ఆ విషయాలన్నీ అతనితో చక్కగా మాట్లాడు. నేను ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు ఫస్ట్ దేవుడు. మీకు అర్థందా? నేను నీ తండ్రి దేవుడు. చూడండి బైబిల్ కింద ఉంది 6వ వచనం. మరియు ఆయన తండ్రి దేవుడను అబ్రహాము దేవుడు. నేను నీ తండ్రి. అది మర్చిపోకూడదు చదివినప్పుడు. ఏముంది? నేను నీ తండ్రి దేవుడు. నేను తండ్రి దేవుడను కాదు. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేని వైపు చూడ వెరచెను. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో చదవండి. ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనులలో తమ కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను విని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, 5-6 రకాల ప్రజలను అక్కడి నుంచి వెలగొట్టాడు. ప్రైజ్ గాడ్. ఎవరికి? తన ప్రజలకి స్థానం ఇవ్వడం. దేవునికి స్తోత్రం. చూడండి బైబిల్ అంత స్పష్టంగా ఉందో లేఖనం. ఆ దేశమునకు దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు ఈ జనమును నివాస స్థలమైన చూడండి స్థానమే పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత స్థితికి దేవుడు ఆ దైవికమైన స్థితిని ఈ ప్రజల కంటే, ఈ ప్రజలు ఉన్న పరిస్థితి కంటే ఎక్కువగా ఇశ్రాయేలుకు తగిన ప్రాధాన్యత ఇచ్చి అలాంటి వారికి నివాసస్థలమైనటువంటి ప్రదేశాన్ని నేను మీకు ఇవ్వడానికి దేవునికి స్తోత్రం. మిమ్మల్ని దిగి వచ్చేందుకు ఎందుకు బైబిల్ గ్రంథం ఉంది, మిమ్మల్ని సరైన ప్రదేశాన్ని నడిపించడానికి నేను దిగి వచ్చాను. దేవుడు కొన్నిసార్లు మనం దిగి వచ్చిన మనకు అర్థం కాదు. ప్రయత్నం దేవుడు దిగి వచ్చాడు. చాలా కష్టాల్లో, చాలా బాధలో, చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, చాలా శోధనలో దేవుడు మనల్ని విడిపించాడు, స్వస్థపరిచాడు, దిగి వచ్చాడు. కానీ మనం అర్థం చేసుకున్నాం. మళ్ళీ మనం మామూలే. ప్రైజ్ గాడ్. అర్థం. దేవుడు దిగి రాకపోతే ఆ స్థితి నుంచి విడుదల పొందాం. దిగొచ్చాడు, మనకు దిగొచ్చే విడిపించాడు. కనుక దేవుని యొక్క వాక్యం ఉన్న సత్యం అది. కనుక
నేను ఎన్నోసార్లు ప్రభువాన్ని విడిపిస్తున్నా ఇంకా మనకు కొన్నిసార్లు సరైన వెలిగించలేకపోతున్నా. సాయం చేయదేవా. అందుకే ప్రభుని పాదాలు పట్టుకొని దేవుని వాక్యాలు, ప్రభా నన్ను దర్శనం గల వ్యక్తిగా చేయి. నన్ను దర్శనం, పాత నిబంధన కొత్త నిబంధన ఎంతో మంది ప్రవక్తలు వ్యక్తులు దర్శనం కొన్ని వారు ఉన్నారు. వాళ్ళ జీవితాలు విజయవంతం చేయబడ్డాయి, వాళ్ళ కుటుంబాలు విజయం చేయబడ్డాయి, వాళ్ళ పరిచయలు విజయవంతం చేయబడ్డాయి, వారి సమస్త విజయం చేయబడ్డాయి. మీరు దర్శనంతో వాళ్ళ ముందుకు వెళ్ళారు. మనం దర్శనం లేకుండా మనం ఏదో చేసినా దానివల్ల ప్రయోజనం శూన్యం అవుతుందేమో అని నీ దర్శనం ఏంటి అసలు? నా పట్ల నీకున్న దర్శనం ఏంటి? అప్పుడు నీ ప్రణాళిక ఏంటి? నన్ను దయచేసి నాకు బయలుపరిచి నేను నీతో ఎక్కువగా మమేకంగా ఉంటే కృప దయచేయండి. ఇంకా నా జీవితంలో చాలా విషయాలు నేను లోకంతో మమేకమైపోతున్నా. నన్ను క్షమించు తండ్రి. నీ దర్శనం నాకు ఇవ్వండి. అది వాక్య దర్శనము, ఆత్మ దర్శనము, దైవికమైనటువంటి నీ ప్రత్యక్ష దర్శనము, నీ ప్రత్యక్షతో ఏదో ఒకటి ఆయన. నేను ఏది దర్శనం లేకుండా నేను ముందుకు దూసుకుపోయే అనుభవాలకు వెళ్ళాను. నీ దర్శనమే నాకు కావాలి. నాకు అలా నడిపించమని నేను మనందరం కలిసి ఎందుకు అడగకూడదు? ఎవరు మట్టు వాళ్ళమే ఎందుకు అడగకూడదు? నాకు కూడా ఈ ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఇంకా చాలదేమో నేను చేస్తున్న, చాలదేమో కాదు, చాలదు. నేను చేస్తున్న 100లో పైసవంత కూడా లేదేమో, 1000లో పైసవంత కూడా లేదేమో అని చేస్తాను. ఇంకా నన్ను దేవుడు మమేకం, దేవుడు వాక్యానుసారమైన మమేకమైన విషయాలు ఆయన దర్శనంతో ముందుకు సాగాలని కోరుతున్నాడు. ఏ దర్శనం కావాలో, ఎలాంటి దర్శనం కావాలో, ఏ స్థితి కావాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క దర్శనం బట్టి పెడుతుంది. అందుకే దాని భాగాలు కూడా చెప్పాడు. సువార్థికులు, కాపర్లు, అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కొందరిని స్వస్థపరచువారు గాను, కొందరు దేవుని పనిచే ఇలా ఉందని రకరకాలుగా ఏ దర్శనం ఎలాగ ఏమిటి అది దేవుడే బయలుపరచాలి, అది కానించాలి. దర్శనం కలిగిన ప్రజలు చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. దర్శనం లేక, కట్టు లేక జనులు నశించిపోతున్నారు. భయపడి సామెత గ్రంథం అన్నమాట. కనుక దర్శనం కలిగిన జనం అవుతాం. నన్ను దర్శించుతండి. నేను దర్శనం కలిగిన వ్యక్తిగా నన్ను మార్చండి ప్రభు. మీరు బిలీవర్ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు, నేను దర్శనం కలిగిన వ్యక్తిగా నన్ను దర్శించు. నేను దర్శనం కలిగిన వ్యక్తి. నేను ఎక్కువగా ఈ పిల్లవాని చేస్తూ ఇంకేం ఐగుప్తుందో ఏదో మన మధ్యలో, దేవునికి మనకి మధ్యలో ఉన్న ఆ స్థితిని తీసివేసి నన్ను దర్శనం గలవానిగా చేయ ప్రభా అని తండ్రి పాదాలని ఎందుకు ప్రార్థించకూడదు? ప్రైజ్ గాడ్. ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మన మీద దీవించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన ఒకరు చేయండి, ముగించుకుందాం.